రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి బుడిబుడి అడుగులవి ఇప్పుడు మనం చూసినటువంటి ఆ స్క్రీన్లో కనిపిస్తున్న విజువల్స్ తను చివరిసారిగా కనిపించినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఆ దృశ్యాలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఇప్పుడు ఆ పాప ఆచూకీ తెలియకపోవడం కేవలం ఆ తల్లిదండ్రులనే కాదు, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. 3 రోజులు దాటింది, ఆ చిన్నారి ఎక్కడ ఉంది? 2 సంవత్సరాల ఆ పసి పాప ఆ పామాయిల్లో తప్పిపోయి ఎక్కడ విలవెల్లాడిపోతుంది, అక్కడ 3 రోజుల నుంచి తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేకుండా ఎలా ఉంది, ఎక్కడ ఉంది, అసలు సేఫ్గా ఉందా లేదా అనేటువంటి ఒక ఆందోళనతోటి ఇప్పుడు తల్లిదండ్రులు అక్కడ పూర్తిగా దీనావస్థలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. 3 రోజులుగా వెతుకుతున్నారు అక్కడ పోలీసులు, అన్ని రకాలుగా స్థానికులు కూడా 100-150 ఎకరాలను ఉన్నటువంటి ఫామ్ హౌస్, అదే పక్కన ఉన్నటువంటి పామాయిల్ తోటతో పాటుగా కొండ పక్కన ఉన్నటువంటి కొండ అన్ని ఏరియాలో కూడా గాలిస్తున్నారు. అసలు పాప అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో బయటపడ్డాయి. దానికి సంబంధించిన విజువల్స్ మన స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడ పరిగెడుతూ బుడిబుడి అడుగులతో పరిగెడుతూ వెళ్ళిపోతున్నటువంటి ఆ విజువల్స్ చూస్తూనే గుండె తరుక్కుపోతుంది. ఇదే తన చివరి చూపు అయిపోయింది ఆ పాపది. అక్కడి నుంచి ఇంకా ఆ పాప కనిపించలేదు. మొత్తం ఆ యొక్క ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాల తోటలో, ఇప్పుడు ఆ పామాయిల్ తోటలో మొత్తం ఎంత వెతికినా కూడా వందల మంది పోలీసులు, వందల మంది స్థానికులు, బంధువులు, ఆ తల్లిదండ్రుల బంధువులు ఎంతమంది ఏ కోన ఎతికినా కూడా కనీసం ఆచూకీ తేలినటువంటి పరిస్థితి.